అఖిల్ గారు ప్లీజ్ కమ్. వెళ్ళు. ఏంటి సార్ ఒకరే వచ్చారు? మీ మిస్సెస్ ఏరి? తను ఫోన్ మాట్లాడడానికి వెళ్ళింది, వచ్చేస్తుంది. ఓకే. అన్నా ఏంటన్నా ఇది? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పరేంటి? మేమింతే, సమాధానం చెప్పం. ఏంటి సార్ ఎక్కడికి వెళ్ళారు మీ మిస్సెస్ గారు? అదే చూస్తున్నాను. అఖిల్, ఒకసారి శ్యామకి ఫోన్ చేయనన్నా? అలాగే డాడీ. నాట్ రీచబుల్ అని వస్తుంది డాడీ. యాక్చువల్గా తన ఫోన్లో సిగ్నల్స్ లేవనుకుంటా, అందుకే అలా దూరంగా వెళ్ళింది. నాన్న అఖిల్, ఆ మైక్ తీసుకుని మైక్ లో అనౌన్స్ చేయ నాన్న. అది విని వస్తుంది శ్యామ. అలాగే మమ్మీ. ఇదిగోండి సార్. శ్యామా, ఎక్కడున్నావు శ్యామా? శ్యామా, నీకోసం అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఎక్కడున్నా వెంటనే స్టేజ్ దగ్గరికి వచ్చేయి. అన్నా, విన్నారు కదన్నా, నా కోసం అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారన్నా. నన్ను వదిలేయండి అన్నా, నేను వెళ్ళిపోతాను. సారీ, మా బాస్ చెప్తే గాని నిన్ను వదలం. బాసా? బాస్ అంటే ఎవరన్నా? ఈ ప్రైస్ గ్యారెంటీగా మనకి. టార్గెట్ కొట్టకముందే ఎలా చెప్తున్నావు? భవిష్యవాణి చెప్తుంది, విను. నన్నెందుకు ఇలా బంధించావు కన్నయ్య? నేను ఆ పోటీలో పాల్గొనడం, అఖిల్ బాబు కోరిక తీర్చడం నీకిష్టం లేదో చెప్పు. ఎప్పుడు నాకు మంచి చేసేవాడివి, ఈ విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నావు కన్నయ్య? ఈ బందీఖాన నుంచి నాకు నువ్వే విముక్తి కలిగించాలి కన్నయ్య, నువ్వే విముక్తి కలిగించాలి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణక్లేశనాశాయ గోవిందాయ నమో. హలో, చెప్పవే. అవునా? ఎప్పుడు? ఎక్కడ? ఏ హాస్పిటల్? అవునా? సరే ఉంటా.
బాబుని లారీ గుద్దేసిందంట మేడం. బాగా దెబ్బలు తగిలాయంట. 5 లక్షలు కడితే కానీ ఆపరేషన్ చేయమంటున్నారంట. ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం. ఇప్పటికిప్పుడు 5 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తాను మేడం? ఎలా ఆపరేషన్ చేయిస్తాను మేడం? ఎలా నా బిడ్డను బతికించుకుంటాను మేడం? శ్యామ ఇంకా రాలేదేంటో. బహుశా ఫోన్ మాట్లాడడం పూర్తి కాలేదేమో. పది నిమిషాలు వస్తున్నట్టుంది. ఒకవేళ శ్యామ గనక రాకపోతే మరేం చేయాలో మీరే ఆలోచించండి మేనేజర్. పద్ధతి ప్రకారం యునానిమస్ గా మీ జంటనే విన్నర్స్ గా ప్రకటించాలి మేడం. కానీ మీ మామయ్య గారు ఏమంటారో కనుక్కొని. మా మామయ్య గారు చాలా పద్ధతి గలవారు, పద్ధతి తెలిసినవారు. ఈ విషయంలో నిర్ణయం ఆయనకే వదిలేస్తేనే పద్ధతిగా ఉంటుంది. చెప్పండి సార్, ఏం చేద్దామంటారు? పర్లేదు డాడీ, విన్నర్గా అన్నయ్య వాళ్ళ పేరే అనౌన్స్ చేయండి. ఇదిలా వచ్చింది. ఎక్కడికి వెళ్ళావమ్మా? అది అదే చెప్పు శ్యామా, ఎక్కడికి వెళ్ళావు? మన ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్ వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడంట. ఐదు లక్షలు కడితేనే కానీ ఆపరేషన్ చేయమన్నారు. నేను హాస్పిటల్కి ఫోన్ చేసి మామయ్య గారి పేరు చెప్పి ఆపరేషన్కి ఏర్పాటు చేశాను. అందువల్ల రావడం కొంచెం ఆలస్యమైంది. మామయ్య గారు, నన్ను క్షమించండి. మిమ్మల్ని అడగకుండా 5 లక్షల వాళ్ళకి ఇస్తామని చెప్పాను. నువ్వు చాలా మంచి పని చేశావు. ఒక ప్రాణాన్ని కాపాడావు. మన A1 మసాలా కంపెనీ యానివర్సరీ సందర్భంగా నా కోడలొక నిండు ప్రాణాన్ని నిలబెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా సంతోషంగా ఉంది. సార్, టైం అవుతుంది, మొదలు పెడదామా? అరుణ్ అండ్ ఐశ్వర్య గారు, ప్లీజ్ కమ్. ఓకే.
రెడీ 1 2 3 గో. Oh shit. Wow, super. Good shot. కంగ్రాచులేషన్స్ Thank you, Daddy. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ నాన్న. అమ్మా. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ అన్నయ్య. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ నాన్న. ఏంటండి అలా చూస్తున్నారు? రాననుకున్న నేను పోటీ దగ్గరికి ఎలా వచ్చానా అనా? నీ టైం బాగుండి వచ్చింటావులే. కాదండి, మీ టైం బాగాలేక వచ్చాను. నా టైం బాగోలేకపోవడం ఏంటి? మీ టైం బాగోలేకపోవడం వల్లే మీరు బావగారితో కలిసి దొంగాట ఆడినా కూడా చివరికి ప్రైజ్ గెలుచుకోలేకపోయారు. దొంగాటేంటి? ఏంటో మీకు తెలీదా? వీటి సహాయంతో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ముందుగా మనం మాట్లాడుకొని తర్వాత వాళ్ళకి చెప్తా. అలా చేయడానికి నేను ఒప్పుకోను. నాకు బెస్ట్ కపుల్ ప్రైజ్ అన్నా కావాలి, డైవర్స్ అన్నా కావాలి. ఏది ఇస్తావో నీ ఇష్టం. మీరలా ఒకరికొకరు చెప్పుకొని అక్కడ రాయడం అనేది నేను గమనించాను. గెలవడం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నారులే అని సరిపెట్టుకున్నాను. కానీ ఆ గెలుపు కోసం నన్ను గోడౌన్లో బంధిస్తారని అస్సలు ఊహించలేదు. ఓ, నీకు విషయం తెలిసిపోయిందా? మీకు తెలియని విషయం ఇంకొకటి ఉంది. ఎవరినైతే నన్ను బంధించమని చెప్పారో చివరికి వాళ్ళే నన్ను ఆ బందీఖానా నుంచి బయటికి పంపించారు. ఇప్పటికిప్పుడు 5 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తాను మేడం? ఎలా ఆపరేషన్ చేయిస్తాను మేడం? ఎలా నా బిడ్డను బ్రతికించుకుంటాను మేడం? నా బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలి. అన్నా, బాధపడకన్నా, మీ బాబుకి ఆపరేషన్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది మేడం? 5 లక్షలు కావాలి. అంత డబ్బు ఎవరిస్తారు? ఆపరేషన్ ఎవరు చేయిస్తారు? నేను చేయిస్తాను.
మీరా? అవును. మీ బాబుని చేర్పించిన హాస్పిటల్ ఫోన్ నంబర్ నీకు తెలుసా? తెలుసమ్మా. హలో, నమస్కారం అండి. నేను A1 మసాలా కంపెనీ ఆనంద గజపతి వర్మ గారి కోడలు శ్యామని మాట్లాడుతున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. వెంటనే ఆపరేషన్కి ఏర్పాట్లు చేయించండి. ఉంటాను. ఇంక నువ్వేం భయపడకన్నా. మీ బాబు ప్రాణాలకి ఏమీ ప్రమాదం లేదు. కాసేపట్లో ఆపరేషన్ మొదలవుతుంది, సరేనా? అయ్యో అన్నా, ఏంటన్నా ఇది? నిజంగా మీరు దేవతమ్మా. ఐశ్వర్య మేడం ఇచ్చిన డబ్బు కక్కుర్తుపడి ఇలా బంధించి మిమ్మల్ని బాధ పెట్టాను. అయినా కూడా మీరు నా బిడ్డ ప్రాణం కాపాడారు. కీడు చేసిన వాళ్ళకి మేలు చేసే మీరు నిజంగా దేవతేనమ్మా. వెళ్ళండమ్మా. మీరు వెళ్ళి ఆ పోటీలో పాల్గొనండి, ప్రైజ్ గెలవండి. మీరు గెలుస్తారమ్మా. వెళ్ళండమ్మా. అలాగే వెళ్తాను. ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళి మీ బాబుని చూసుకోండి. అలాగేనమ్మా. మీరు ఆడిన దొంగ ఆట గురించి, నన్ను ఇలా గోడౌన్లో బంధించిన విషయం గురించి నేనెవరికీ చెప్పదలుచుకోలేదు. కానీ మీరు ఇందాక అన్నట్టుగా బావగారికి విడాకులు ఇస్తాను అని మళ్ళీ అన్నారంటే మాత్రం మీ నిజస్వరూపం అందరికీ తెలిసేలా చేస్తాను. సాక్ష్యాధారాలతో సహా మీరు చేసిన తప్పులన్నీ నిరూపిస్తాను. అప్పుడు మీరు బావగారికి విడాకులు ఇవ్వడం కాదు, మీరు చేసిన తప్పులకి అత్తయ్య గారు మామయ్య గారే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. దయచేసి అటువంటి పరిస్థితి తెచ్చుకోకండి. మీ గురించి, మీ మనస్తత్వం గురించి బావగారికి తెలిసి కూడా మిమ్మల్ని ఏమీ అనకపోవడం ఆయన మంచితనం. ఆయన మంచితనాన్ని మీరు చేతగానితనం అనుకొని ఇలా విడాకులిస్తాను అని పదే పదే అనడం మంచిది కాదు. కొన్ని అపశకునాలు, అపశబ్దాలు పదే పదే మాట్లాడకూడదు. పైన తదాస్తు దేవతలుంటారు, గుర్తుపెట్టుకోండి. A1 మసాలా కంపెనీ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో పాల్గొన్న వారందరికీ అభినందనలు. వివిధ పోటీల్లో గెలిచిన విజేతలకి బహుమతులు అందించబోయే ముందు ఆనంద గజపతి వర్మ గారు మరియు వారి సతీమణి గార్ల ప్రసంగం ఉంటుంది. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోయాయి. కొత్త కోడలు ఇంట్లో కాలు పెడుతూనే వేరు కుంపటి గురించి ఆలోచించే ఈ రోజుల్లో 3 కోడళ్లతో ఆనంద గజపతి వర్మ గారి ఉమ్మడి కుటుంబం కళకళలాడిపోతుంది. ఆ కుటుంబం ఇంతకాలం ఉమ్మడి కుటుంబంగా కలిసిమెలిసి ఉండటానికి కారణం ఆ దంపతుల మాటల్లోనే విందాం. ముందుగా ఆనంద గజపతి వర్మ గారు ప్రసంగిస్తారు.